రాజ్ అంటుంది. పైగా కావ్య నా భార్య అంటుంది. నాకు అసలు పెళ్లి కాలేదంటూ యామని చెప్పింది కదా, నా పేరు రామని చెప్పింది, మరి ఈవిడేంటి రాజ్ అంటుంది అనుకుంటూనే ఇంకా బయటే కూర్చుంటాడు. రాజ్ దగ్గర ఎలాంటి ఫోను ఉండదు, ఫోన్ కూడా ఏమీ ఇవ్వదు యామిని. ఎవరితో మాట్లాడతాడు, ఎవరూ లేరు కదా, ఎక్కడ నెంబర్లు ఏమన్నా గుర్తొచ్చేస్తాయని ఫోన్ కూడా ఇవ్వదు. ఇంకా రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో యామిని వెతుక్కుంటూ ఇంకా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అదేంటమ్మా ఇద్దరూ వెళ్ళారు కదా, ఒక్కదానివే వచ్చావేంటి అంటూ మాట్లాడేసరికి అదేంటి ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు, నన్ను అక్కడ పనుందని నేను లోపలికి వెళ్ళి వచ్చేలోపే ఎటో వెళ్ళిపోయాడని కానీ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు తను ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని ఇంకా అనుకుంటూ ఉండగానే ఇంకిక్కడ కావ్యకు స్పృహ వస్తుంది. డాక్టర్ బయటకు వస్తాడు. బయటికి రావడంతో రాజ్ కావ్యకు స్పృహ వచ్చింది, వెళ్ళి చూడు అని చెప్పనేసరికి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఎవరండి మీరు అనగానే, అదేంటండి నేను మీ భార్య కళావతిని, మీరేంటి ఎవరండి మీరు అని అడుగుతున్నారు, అయినా మీరు ఈ ఊర్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు మామయ్య గారు అమ్మమ్మ గారు అందరూ మీకోసం బెంగ పెట్టుకున్నారు, మీకు అసలు ఏం జరిగింది, మేమెవరో గుర్తులేమా ఏంటి, ఇంటికి రాకుండా ఎవరితోటో అమ్మాయితో మీరు తిరుగుతున్నారు అని చెప్పాను. కానీ ఏమండి మీరెవరో నాకు నిజంగా తెలియదు, నేను అలా నుంచుని ఉండగా మీరు నా దగ్గరికి వచ్చి పడిపోయారు, ఎవరో అమ్మాయి పడిపోయిందని గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటినా ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగానే నేను మీ కళావతినండి, మీ భార్యనని చెప్పాను. కానీ నా భార్య, నాకేమీ పెళ్లి కాలేదే అంటూ రాజు మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందో అర్థం కాదు కావ్యకు, ఈయనేమైనా గతం మర్చిపోయారా ఏంటి, దెబ్బ తగిలింది కదా, యాక్సిడెంట్లో ఏదైనా జరిగిందా ఏంటి అని చెప్పి సర్లే ఈయనకి గతం గుర్తు వచ్చేలా నేనే చెయ్యాలని చెప్పి ఇంకా సరేనండి మా వారు మీలానే ఉంటారు, అందుకని మిమ్మల్ని చూసి మా వారు అనుకున్నాను అని చెప్పాను. కానీ మీరు ఎక్కడుంటారు అని చెప్పనేసరికి మేము పలానా చోట ఉంటాము, నేను నా కాబోయే భార్య అదే నా మరదలు ఇద్దరం బయటకు వచ్చాం, నేను నా కాబోయే భార్య అదే నా మరదలు బయటికి వచ్చాము, మీరు పరుగున వచ్చి నా కాళ్ళ దగ్గర పడిపోయారు అని చెప్పనేసరికి మీకు అసలు ఏమీ గుర్తు లేదా అనగానే నాకు గతం మర్చిపోయాను, నాకు ఈ మధ్యన యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లోనే నా గతాన్ని మర్చిపోయాను, నా మరదలే నన్ను గుర్తుపట్టి తన జ్ఞాపకాలన్నిటితో మేము ఇంటికి వెళ్ళాము, తనే నన్ను ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి రాజ్ అంటాడు. అంటే ఈయన నిజంగానే గతం మర్చిపోయారన్నమాట. ఎవరు ఇంటికి తీసుకువెళ్ళారు, అసలు ఎవరింటి దగ్గరికి వెళ్ళారు, పైగా మరదలు కాబోయే భార్య అని కూడా అంటున్నారు అని చెప్పి అనుకుని ఇంతకీ మీ మరదల పేరేం పేరు అనగానే యామిని అని చెప్పనేసరికి సరే అని చెప్పి కావ్య కాస్త మీరు మీ ఫోన్ నెంబరు అని చెప్పాను. కానీ నా ఫోన్ నెంబర్ లేదు అని చెప్పనేసరికి మీరు ఫోన్ వాడడం లేదా అని చెప్పాను. కానీ లేదండి అని చెప్పనేసరికి సరేనని ఎక్కడుంటారో ఏంటో కావ్య తెలుసుకుంటుంది. ఇంకా అలా తెలుసుకున్న కావ్య ఏం చేయాలో అర్థం కాదు. రాజ్కి ఇప్పుడు ఎంత చెప్తున్నా తనంటూ గతంలో మరదలు అంటూ అవన్నీ క్రియేట్ చేసుకున్నాడు కదా, ఇప్పుడు కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి రాజ్ మీ ఆవిడ యోగక్షేమాలు కనుక్కుంటున్నారా ఏంటి అని చెప్పాను. కానీ డాక్టర్ తను నా భార్య కాదు అని చెప్పాను. కానీ ఏంటి కావ్య నీ భర్త ఏంటి తీసుకొచ్చినప్పటి నుంచి తన పేరు రామ్ అన్నట్టు నువ్వెవరో తనకు తెలియనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును డాక్టర్ ఆయన నా భర్త కాదు అని చెప్పి కావ్య అక్కడ ఏదో మేనేజ్ చేస్తుంది. అవునా సారీ మిస్టర్ అని చెప్పి ఇంకా సరేనండి ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాను అని చెప్పనేసరికి అది అని చెప్పి కావాలని కావ్య మళ్ళీ స్పృహ తప్పిపోతుంది. స్పృహ తప్పిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు రాజ్కి అర్థం కాక మళ్ళీ డాక్టర్ని పిలవడంతో మళ్ళీ డాక్టర్ వస్తారు, ఇంజెక్షన్ చేస్తాడికి మళ్ళీ కావాలని స్పృహలోకి వస్తుంది. తను చాలా నీరసంగా ఉంది, ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే సరే మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి అని కారు ఎక్కించుకుంటుంది. కావ్య కావాలని వాళ్ళు ఎక్కడుంటున్నారో రాజ్ ఎక్కడుంటున్నాడన్న విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా ఇల్లు వెళ్తూ ఉంటే చూపిస్తానండి అని చెప్పి తెలివిగా ఆలోచించి కావ్య కాస్త కారు ఎక్కుతుంది. కారు ఎక్కిన తర్వాత మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఈ అమ్మాయి ఏంటి మాటికి స్పృహ కోల్పోతుంది, సర్లే ఇంటికి తీసుకువెళ్దాం.
తను స్పృహలోకి వచ్చిన తర్వాత అడ్రస్ కనుక్కుని అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి రాజు నేరుగా యామిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. అదిగో రాజు వచ్చినట్టున్నాడని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి కావ్యను కాస్త చేతులతో ఎత్తుకుని తీసుకుని వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. తన తల్లి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి కావ్యం తీసుకొస్తున్నాడు, రాజ్కి గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను. కానీ బేబీ నువ్వు కంగారు పడకు, గతం గుర్తొచ్చుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాడు, వాళ్ళింటికే తీసుకువెళ్ళుండేవాడు కదా అని చెప్పాను. కానీ ఎస్ మమ్మీ అని చెప్పి ఎవరు రామ్ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను. కానీ తను ఎవరో తెలీదు, రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, ఇంటి అడ్రస్ చెప్తూ స్పృహ కోల్పోయింది అని చెప్పనేసరికి అంటే కావ్యకు రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, తనని ఇంట్లో ఉంచొద్దు అంటే రాజు దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతాను. సరే అని రాజు తీసుకురానగానే సరేనని తీసుకువెళ్ళి తన గదిలో పడుకోబెడుతుంది. గదిలో పడుకోబెట్టిన తర్వాత సరే తనను చూస్తూ ఉండు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కావ్య కాస్త కళ్ళు తెరిచి చూసి చుట్టూ చూస్తుంది. చుట్టూ చూసేసరికి పక్కన ఆల్బమ్ ఉంటుంది. ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి అందులో రాజ్ కావ్య అదే యామిని కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తుంది. ఇంకా తనైతే చూసేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటిదంతా అంటే ఇంతకుముందు ఈయన ఇద్దరు ప్రేమించుకున్నారా, లేక ఫ్రెండ్సా, లేక ఈ అమ్మాయే ప్రేమించిందా, ఏదో జరిగింది, అప్పుడు దక్కించుకోలేదు, ఇప్పుడు గతం మర్చిపోయినందువల్ల మరదలంటూ తన జీవితంలోకి వచ్చి గతం ఇదేనంటూ చెప్పుంటుంది అని కావ్య కొంచెం తెలివైంది కదా, తెలివిగానే ఆలోచిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడి నుంచి వెళ్తే ఏమో రాజుని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో తను స్పృహలోకి వచ్చి మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని చెప్పాను. కానీ మా మమ్మీ డాడీ ఊళ్ళో లేరు, మా అత్తయ్య వాళ్ళు కూడా వేరే ఊరుంటారు, నేను ఈ ఊర్లోకి వచ్చి పని మీద ఉండిపోయాను, నాకేం చాలా నీరసంగా ఉందండి, నేను ఎటు వెళ్ళలేను అని చెప్పాను. కానీ మీకు నీరసం తగ్గే వరకు ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోతుంది కావ్య. అలాగే ఇంకా రోజు పంపించాలని ప్రయత్నాలు చేస్తుంది. రాజు మాత్రం తన కొంట్లో బాగోలేదు కదా, తనకు తగ్గాకనే పంపిద్దాము అన్న ఆలోచన చేస్తాడు. కావ్య రోజు రోజుకి రాజుతో మాట్లాడి గతం గుర్తు వచ్చేలా చెయ్యాలనుకునేసరికి యామిని కాస్త డైరెక్ట్ అయిపోతుంది. ఏంటి కావ్య, నీ భర్తకు గతం గుర్తు తెచ్చి నీ ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ ఓహో నీకు నా పేరు కూడా తెలుసు అన్నమాట అని చెప్పాను. కానీ అసలు నేను ప్లాన్ వేసిందే నిన్ను అడ్డు తొలగించాలని, కానీ ఆ ప్లాన్ ఇలా బెడ్స్ కొట్టి కారుకి నీకు తగలాల్సిన బుల్లెట్ కాస్త కారు టైర్కి తగిలి నువ్వెలా ఇక్కడికి రాజు ఇలా గతం మర్చిపోయి నా దగ్గరికి వచ్చాడని. కానీ అంటే నా భర్త చనిపోయినట్టు క్రియేట్ చేసి నా భర్తను తీసుకొచ్చి ఇక్కడికి పెట్టి నా భర్తకు గతంలో ఒక కుటుంబం, నువ్వే తన మరదలవన్నట్టు బాగానే క్రియేట్ చేసావే. నా భర్తకు ఎప్పటికైనా గతం గుర్తు రాకుండా ఉంటుందా, గతంలో నేను ఉన్నానన్న సంగతి మర్చిపోతారా, నువ్వు ఒకప్పుడు ప్రేమించుంటావు లేదా నా భర్త నిన్ను ప్రేమించుంటారు, కానీ నా భర్త మనసులో ఇప్పుడు నేనే ఉన్నాను, నా భర్తకు గతం గుర్తొచ్చి నా భర్తను తీసుకువెళ్ళే వరకు నేను ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టను అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఛాలెంజ్ చేసేసరికి అది చూద్దామని చెప్పాను. కానీ ఒకరోజు రాజ్కి ట్యాబ్లెట్లు చూసి ఆ ట్యాబ్లెట్లన్నీ కూడా డాక్టర్కి పెట్టేసరికి ఇందులో గతాన్ని గుర్తు చేసే ట్యాబ్లెట్స్ ఉన్నాయా డాక్టర్ అని చెప్పాను. కానీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ అవి యూజ్ చేయలేనట్టుంది, చూడు ఆ ట్యాబ్లెట్స్ ఏవి వాళ్ళేనట్టు కనిపిస్తున్నాయి అని చెప్పనేసరికి ఆ ట్యాబ్లెట్స్ని కాస్త రాజ్కి పాలల్లో కానీ వాటిలో కలిపేసి ఇస్తుంది. వీళ్ళు హడావిల్లో వీళ్ళు ఉండగా ఎలా కావ్యను బయటికి పంపించాలి అన్న హడావిల్లో రాజ్కి సడన్గా ఒకసారి తల బాగా విపరీతంగా నొప్పి వచ్చేసరికి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో రాజ్కి ఇంకా చాలా విపరీతంగా నొప్పి వచ్చి గతం గుర్తు తెచ్చుకోవడానికి తన మనసు అంతలా ఆరాటపడేసరికి అప్పటి వరకు కొంచెం మసకగా కనిపించే తన గతం కాస్త క్లియర్గా తెన్నుగా కనిపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే నాకు పెళ్ళయింది, నా భార్య కావ్యన అని చెప్పి రాజు గుర్తు తెచ్చుకుంటాడు కానీ ఏం మాట్లాడు. ఇంకా ఇంటికి వచ్చేస్తారు. యామిని తనంతా చెప్పడం, కావ్య కూడా అక్కడే ఉండడంతో
కళావతి అనుకుంటూ గట్టిగా పట్టుకుంటాడు రాజు. ఏమండి, మీకు గతం గుర్తొచ్చేసిందా అనగానే గుర్తొచ్చేసింది. అసలు నేను ఇక్కడ యామిని దగ్గర ఎందుకున్నాను, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనగానే మన ఇద్దరికీ యాక్సిడెంట్ చేసింది యామినియేనండి. మీ నుంచి నన్ను దూరం చేసి మీకంటూ ఒక గతాన్ని క్రియేట్ చేసి మీరు తన బావంటూ ఏటేటో స్టోరీ అల్లింది. అదంతా మీరు నిజమని నమ్మి ఇక్కడే ఉంటున్నారు. ఒకరోజు మిమ్మల్ని చూసి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండిపోయాను అని చెప్పనేసరికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా కావ్యం తీసుకుని బయటకు వచ్చేసరికి రామ్ ఎక్కడికి వెళ్తున్నావు, అదేంటి కావ్యం చేపట్టుకున్నావు అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తాడు. కావ్య కాదు కళావతి నా భార్య, నా పేరు రామ్ కాదు రాజ్. ఏం మోసం చేస్తావే నన్ను, నువ్వంటే అసహ్యించుకుంటున్నా కానీ నీకు బుద్ధి జ్ఞానం లేదా? నా వెంట ఎందుకు పడతావు? నా భార్యని నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసి నువ్వు నా లైఫ్లోకి వచ్చి సెటిల్ అయిపోదామనుకున్నావా? ఎప్పటికీ రాజ్ కళావతి భర్తే, యామినికి ఏమి కాడు. మా ఇద్దరి బంధం మంచిది కాబట్టి మేమిద్దరం ఇలా కలిసామంటూ రాజ్ వార్నింగ్ ఇచ్చి కావ్యతో సహా ఇంటికి వస్తాడు. చూసావమ్మా, నేను చెప్తూనే ఉన్నాను ఎప్పటికైనా తనకంటూ గతం గుర్తొస్తుంది అని, అది నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి యామిని కాస్త తన తండ్రి హెచ్చరిస్తాడు. రాజుని తీసుకుని నేరుగా కావ్య ఇంటికి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా రుద్రాని షాక్ అయిపోతుంది. రాజు బ్రతికే ఉన్నాడా, చనిపోయాడు అనుకున్నాను అనుకుంటూ ఉంటుంది. రాజుని ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉండిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.